మనం ఈరోజు బోటీ గ్రేవీ చేయబోతున్నాము. ఇది చపాతీ, దోశ, ఇడ్లీకి అన్నిటికీ బాగుంటుంది. రైస్కి ఆయిల్ వేసుకున్నాము. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. టైంలో మనం టమోటా యాడ్ చేస్తాము. 3 టమోటాస్ తీసుకున్నాను నేను. రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగ్గంత, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కర్రీ లీవ్స్ కరివేపాకు కొంచెం. బాగా 2 to 3 minutes బాయిల్ అనిస్తాము, పచ్చివాసన పోవాలి కాబట్టి. గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చెనగపప్పు అండి. ఇది ఒక 4 hours ఊరబెట్టుకొని నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఇంకొక హాఫ్ బాయిల్ అయిపోతే చాలు. పచ్చెనగపప్పు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఇది పొట్టేలు పొట్టండి. ఇది నేను కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత రెడీ చేసింది ఇంట్లో యాడ్ చేస్తాను. అవును, కలిపి వాటర్ యాడ్ చేయాలండి. ఒక 1/2 టంబ్లర్ వాటర్, హాఫ్ చెంబు వాటర్. ఈ మసాలా అంతా పప్పులోనూ ఈ పొట్టలోనూ వేయాలి కదా, అందువల్ల బాగా ఒక 15 minutes కొంచెం ముద్దగా వచ్చేంత వరకు బాయిల్ చేస్తామండి. ఇప్పుడు బాయిల్ అవనిస్తాము. ఫైనల్గా మిరియాల పొడి యాడ్ చేస్తాము. ఫైనల్గా గార్నిష్కి కొత్తిమీర. హాయ్ గైస్, పొట్టేల్ బోటీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.